హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కార్న్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన మసాలాలు, అలాగే స్వీట్ కార్న్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, క్యారెట్. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా అండి. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఆ బాస్మతి రైస్ తీసుకున్నాక నేను 2 టైమ్స్ క్లీన్ చేసి సోక్ చేసుకునేకి రెడీగా పెట్టుకుంటున్నాను. అలా నేను 15 మినిట్స్ సోక్ చేస్తున్నాను. నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 100 గ్రామ్స్ కార్న్ నేను గ్రైండ్ చేస్తున్నాను. కచ్చగా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను. ఆ కుక్కర్లో నేను 2 to 3 స్పూన్స్ బటర్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకున్న బటర్ని తీసుకుంటున్నా అండి. సో అలా నేను 2 to 3 స్పూన్స్ బటర్ని తీసుకుంటున్నాను. అలా మనం బటర్ తీసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి 1/2 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అలా మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు బటర్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసమని నేను 1/2 స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను. అలా మనకు బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా చూపించాను కదా నేను మసాలాలు, అవి తీసుకుంటున్నాను. నేను ఒక బే లీఫ్ తీసుకున్నాను, అలాగే పువ్వు, ఇలాచి, షా జీరా, లవంగాలు. మనం ఇందులో ఇంకా మొగ్గ అలాంటి మసాలాలు కానీ తీసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఈ కొన్ని మసాలాలని తీసుకున్నాను. అలా మనం ఒక 30 సెకండ్స్ అన్న తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అది కానీ మనం ఒక 30 సెకండ్స్ దాన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీకి వేసుకున్న కార్న్ని నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. అలా మనం మిక్సీకి వేసుకోవడం వల్ల మనకు వెజిటేబుల్స్కి అలాగే మనం రైస్ వేస్తాం కదా, వాటన్నిటికీ ఆ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఓన్లీ కార్న్ తీసుకున్నామంటే మనకు కార్న్ కనిపిస్తుంది కానీ ఆ ఫ్లేవర్ అనేది మొత్తం వచ్చేది. ఇలా మనం కొంచెము అలా మిక్సీకి వేసి తీసుకోవడం వల్ల మనకు వెజిటేబుల్స్కి అలాగే రైస్కి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి, అది తీసుకుంటున్నాను. మనం ఆనియన్ వచ్చేసి కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు, నేను ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్నాను. అది మన ఆప్షన్, మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. అవి మనకు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. అలా ఆనియన్స్ అంతా ట్రాన్స్పరెంట్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మన స్పైసీగా చూసుకొని గ్రీన్ చిల్లీస్ తీసుకోవచ్చు. అలాగే క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా మనం కంటిన్యూగా మిక్స్ చేయడం వల్ల మనకు కింద అనేది ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అంటే మనకు వెజిటేబుల్స్కి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, వాటన్నిటిని మనం బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. అలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ 200 నుంచి 250 గ్రామ్స్ వరకు నేను ఇక్కడ కార్న్ తీసుకుంటున్నాను, స్వీట్ కార్న్ని. అది వచ్చేసి మన రైస్ క్వాంటిటీని చూసుకొని మనం ఇక్కడ స్వీట్ కార్న్ అనేది యాడ్ చేస్తాము. వాటన్నిటిని కానీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనకు ఆ కార్న్ అనేది కానీ ఒక 30% ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకుందాం బాగా. అలా ఫ్రై బాగా మనము కంటిన్యూగా తిప్పడం వల్ల మనకు కింద అనేది అతుక్కోకుండా ఏ వెజిటేబుల్ అలాగే మనము కొంచెం కార్న్ అనేది మిక్సీకి వేసాం కదా, అది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఆల్రెడీ 15 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని. ఇప్పుడు దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. అలా రైస్ని కానీ యాడ్ చేసిన తర్వాత నేను మరి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. మనం ఇది వచ్చేసి ఫ్లేమ్ లో టు మీడియంలోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ హైలో అనేది పెట్టుకోకూడదు. మనం హైలో పెట్టుకున్నామంటే మనకు బియ్యం అనేది విరిగిపోతుంది అన్నమాట. అలాగే నేను
పెప్పర్ తీసుకున్నాండి, బ్లాక్ పెప్పర్. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదా, అందుకని నేను 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్కి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు. 1:2 రేషియోలో తీసుకున్నామంటే మనకు మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది. అలా మనం ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని మనం 2 విజిల్స్ తెచ్చుకున్నామంటే మనకు సరిపోతుంది. చూసారు కదా, మనకు రైస్ అనేది అయిపోయింది, ఆవిరి అనేది వెళ్ళిపోయింది. సో చూసారంటే మనకు మంచి కలర్ఫుల్గా మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. మనము రైస్ అనేది ఆపంగానే కలుపుకోకూడదండి. అలా కలుపుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం చల్లగా అయితే మంచిగా పొడి పొడిగా రైస్ అనేది బాగా వస్తుంది. సో ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం బౌల్లో సర్వ్ చేసుకున్నామంటే స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి.